హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బాబ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసేసి ఒక సండే రోజు రొటీన్ బ్లాగ్ అనమాట. యాజ్ యూజువల్ సండే అంటే లేట్గా లేస్తామన్నమాట. లేచేసేసి ఇంకా చికెన్ పెట్టేసాను స్టవ్ మీద. చికెన్ ఫ్రై చేసేసేద్దాము అండ్ షార్వా చేద్దాము దోశలోకి అని చెప్పి పెట్టేశాను. ఇంకా కొన్ని లేకపోతే మా బాబుని షాప్కి పంపించాను తీసుకొని రమ్మని. వాడైతే వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట షాప్ నుండి. ఇంకా చెప్పిన వాటిలో కొన్ని లేవు అని చెప్పి చెప్తున్నాడు. సర్లే పర్లేదులే నాన్న అని చెప్పి ఇంకా తెచ్చినవన్నీ సర్దేసేస్తున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర అది కూడా వాష్ చేసి వాటిని ఏంటంటే కట్ చేసి పెట్టుకుంటున్నాను కర్రీలోకి. ఇంకా వాళ్ళనేమో బ్రష్ చేసుకోమని చెప్పాను. ఓయ్ బాత్రూంలో లైట్ ఎందుకు అంతసేపు వేస్తున్నా? ఇంకేంటంటే నార్మల్గా అయితే దోశలోకి చికెన్ కర్రీగానే చేస్తానన్నమాట. బట్ ఏంటంటే పిల్లలు కర్రీ ఏం తినరనమాట. ఓన్లీ చికెన్ పీసెసే తింటారు. సో అందుకని ఆఫ్టర్నూన్ కూడా ఒకేసారి ఫ్రై చేసేసేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ ఇదైతే. ఇది కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక 15 మినిట్స్లో అయితే అయిపోతుంది ఈ రెసిపీ. 15 to 20 మినిట్స్లో ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా దోశలో సాల్ట్ అది కలుపుతున్నాను అనమాట దోశ పోద్దామని చెప్పేసేసి. ప్యాన్ ఏంటంటే వాష్ చేశారు ఆంటీ. సో ఏంటంటే నేను మర్చిపోయేదానికి సీజనింగ్ చేయడము మర్చిపోయి ఇంకా దోశ పోసేసానమాట. సో ఏమైందంటే దోశ అనేది అతుక్కుపోయిందనమాట. పిల్లలేమో ఒక పక్క ఆకలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అవేమో విరిగిపోతున్నాయి అన్నమాట. ఒక 2 దోశలు అట్లా విరిగిపోయాయి. ఇంక తర్వాత కొంచెం ఆయిల్ వేసి ప్యాన్కి మొత్తం పట్టించానమాట. సో అప్పుడు వచ్చాయన్నమాట మంచిగా కొంచెం దోశలు. ఇంకా అన్నీ ఇలాగే వస్తాయేమో అని చెప్పి అనుకున్నాను. వీళ్ళు ఏంటంటే దోశలు విరిగిపోతే తినరనమాట. వాళ్ళే తుంచుకొనే తింటారనమాట వాటిని చిన్న ముక్కలుగా. బట్ కానీ విరిగిపోకూడదనమాట. అబ్బా! నాకైతే ఒక్క క్షణం అయితే భయమేసింది. ఇవేంటబ్బా కరెక్ట్‌గా తినే టైంకి అన్నీ అతుక్కుపోతున్నాయి ఏంటి? ఏం చేయాలా? ఇంకా ఇడ్లీ అన్నా పెట్టేద్దామని అనుకున్నా. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం సీజనింగ్ చేసి ఆయిల్‌తో వస్తాయేమో అని చెప్పి చూస్తే అప్పుడు వచ్చాయన్నమాట. ఏంటంటే అప్పటికే 11 అయిపోయిందన్నమాట టైము. నేనేంటంటే 9కి లేచాను. ఇంకా పిల్లలు లేచేసరికి ఏంటంటే 10 అలా అయింది. ఇంకా 10:30 అయిందిలేండి. ఇంకా నేనేంటంటే ఇంకా వాళ్ళు లెగలేదు కదా నిదానంగా చేస్తూ ఉన్నానన్నమాట. సో ఇంకా ఆల్మోస్ట్ 11 అయిపోయిందనమాట మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. ఇంకా నేను వాళ్ళకి వేసించేసేసి ఆ విరిగిపోయిన దోశలు అయితే నేనే తినాలి కదా. ఇంట్లో ఏది పాడైపోయినా కానీ మనమే తినాలి కదా. సో పాడైతే ఏం అవ్వలేదులేండి, జస్ట్ అవి విరిగిపోయాయి. సో నాకేం గుర్తొస్తుందంటే చిన్నప్పుడు నేను కూడా అంతేననమాట. విరిగిపోయిన దోశలు తినేదాన్ని కాదు. ఇప్పుడంటే ఏదో తింటున్నాను కానీ చిన్నప్పుడు ఏంటంటే విరిగిపోయిన దోశలు అయితే తినేదాన్ని కాదు. అప్పుడు మా అమ్మ ఏంటంటే దోశ ముక్కను తుంచుకోకుండా మొత్తం ఒకేసారి నోట్లో పెట్టుకొని తింటావా ఏంటి అని చెప్పి అరిచేది. కానీ నేనైతే తినేదాన్ని కాదు దోశలు విరిగిపోతే. సో వీళ్ళు కూడా అట్లాగే ఉన్నారనమాట. నాకైతే ఇప్పుడు గుర్తొస్తుంది నేను కూడా అలా చేసేదాన్ని కదా చిన్నప్పుడు అని చెప్పేసి. ఇంకా వాళ్ళకి పెట్టిచ్చేసేసి ఇంక నేను కూడా పోసేసుకొని తినేసానమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి కింద కొంచెం సేపు వాళ్ళ దగ్గర దివాళీకి మిగిలిన క్రాకర్స్ కొంచెం ఉన్నాయి, నేల టపాకాయలు అలా ఉంటాయి కదా, అవి పేల్చుకొని వచ్చారనమాట. అందుకని హ్యాండ్స్ వాష్ చేసుకోమని చెప్తే వాష్ చేసుకుంటున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే రైస్ పెట్టేశాను పిల్లలిద్దరికి.
నేనేంటంటే బ్రేక్ఫాస్ట్ 11కి తినేసరికి నాకేమి ఇంకా ఆకలిగా అనిపించలేదు. సో వాళ్ళకి పెట్టేసేసి రైస్ వాళ్ళకి తినిపించేసి ఇంక రెడీ అయిపోయాననమాట. ఏంటంటే కొంచెం బయటకి వెళ్ళే పని ఉంది. మా బాబు ఏంటంటే క్యారేజ్ బ్యాగ్ తీసుకెళ్తాం కదా లంచ్ బ్యాగ్, అదేంటంటే పాడు చేసుకొని వచ్చాడు. ఇంకా అది తీసుకొని రావడానికి అని చెప్పి వెళ్ళాను. ఇంకా వెళ్తే ఏంటంటే మధ్యలో అటుకులు కనిపించాయి, స్వీట్గా ఉంటాయి కదా అవి. సో ఇంకా అవి తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక షాప్కి వెళ్ళాను లంచ్ బ్యాగ్ తీసుకుందామని, వాడికైతే అక్కడ నచ్చలేదు ఏమీ. ఇంకా సరే వేరే షాప్కి వెళ్దాం కదా అని వెళ్తుంటే మధ్యలో ఇవి కనిపించాయి, ఇంకా తీసేసుకున్నాను అనమాట. ఇంతకుముందు ఏంటంటే చిన్నప్పుడు ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు అనమాట, మూటలో కట్టుకొని ఇట్లా తీసుకునే వాళ్ళము. అవేనా రౌండ్వి? నచ్చిందా? ఎందుకు రైన్ బాగుందానా? అదిగో బ్లూ కలర్ ఉంది చూడు, అది చూడు బాగుంది. ఏది నచ్చింది? అందుకే నిన్ను వీడియో కూడా తీస్తున్నా. ఇంటికి వెళ్ళి నాకు పేచి పెడతావు కదా, అదే తీసుకోమ్మా. ఇంటికి వెళ్ళాక అది తీసుకోమన్నారు, ఇది తీసుకోమన్నారు. వాడికైతే ముందు షాప్లో నచ్చలేదన్నమాట లంచ్ బ్యాగ్, అందుకని చెప్పి నువ్వే తీసుకోరా అని చెప్పి చెప్తున్నాను. లేకపోతే ఏంటంటే నేను నాకు ఇష్టమైనది తీసుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళాక వేచి పెడతాడనమాట. ఇంకా అవన్నీ చూసి వాడికి మిక్కీ మౌస్ నచ్చిందనమాట, అది తీసుకున్నాడు. ఇంక మధ్యలో స్వీట్ షాప్కి వెళ్ళి కొన్ని స్వీట్స్ తీసుకున్నాను. పిల్లలకి ఇంట్లో స్నాక్స్ ఏం లేవన్నమాట, ఇంకా స్వీట్స్ కావాలంటే స్వీట్స్ తీసుకున్నాను. ఇంకా బనానాస్ అవి తీసుకున్నాను అనమాట. పిల్లలకి ఏంటంటే స్కూల్కి జంక్ ఫుడ్ ఎలా ఉండదు కదా, రోజు కంపల్సరీ ఏదో ఒక ఫ్రూట్ పెట్టాలన్నమాట. సో ఇంకా ఫ్రూట్స్ తీసేసుకున్నాను అనమాట. ఇంక తెచ్చినవన్నీ అయితే సర్దేసేసుకుంటున్నాను అనమాట. ఎప్పటికప్పుడు సర్దుకోకపోతే ఏంటంటే అంతా అడ్డుగా ఉంటాయి కదా, అప్పుడు చిరాకుగా ఉంటుంది. కొన్నిసార్లు అట్లాగే బద్ధకంగా ఉండి సర్దకుండా ఉంటానన్నమాట. సో ఏంటంటే తర్వాత సర్దుదాంలే అని ఇంకా అక్కడ అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఇంకా సో ఏంటంటే ఇంకా అట్లా చూడటానికి మనకి వర్క్ చేసుకోవడానికి కూడా మంచిగా అనిపించదు అన్నమాట. మొత్తం క్లీన్గా ఉంటే ఏంటంటే కౌంటర్ మొత్తము మనకి వర్క్ చేసుకోవడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. సో ఇంతకుముందు ఏంటంటే నైటే అంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకునేదాన్ని, మార్నింగ్ లేచాక ప్రశాంతంగా వర్క్ చేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడైతే పిల్లలతో కుదరడం లేదనమాట. నేను నైట్ వర్క్స్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళేమో పడుకోరనమాట, నన్ను ఉండమంటారు. దీనికోసం వెళ్ళామన్నమాట. రేపు మార్నింగ్ ఏంటంటే స్కూల్కి వెళ్ళాలి కదా బాబు. క్యారేజ్ ఏంటంటే చినిగిపోయిందనమాట. మొన్న కాదులే, ఒక 2-3 months అవుతుంది తీసుకొని, అప్పుడే చించేసేసాడు. సో దీని గురించి అని వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బయటకు వెళ్ళాల్సి వచ్చింది అనమాట దీని గురించి. సో ఇవి తీసుకొని ఇంకా కొన్ని పిల్లలకి ఫుడ్ ఐటమ్స్ తీసుకొని అయితే వచ్చామన్నమాట. సో ఇంక నెక్స్ట్ చికెన్ పకోడీ చేయాలి. ఆ రెసిపీ కూడా వీలైతే మీకు షేర్ చేస్తాను, చూడొచ్చు. చికెన్ పకోడీ అయితే బాగుంటుంది. హోమ్ అంటే నా స్టైల్లో, ఇంట్లో. బయట ఆయిల్స్ అవన్నీ మనం ఏం ఆయిల్స్ యూజ్ చేస్తారో తెలియదు కదా. సో ఇంట్లో అయితే చాలా చక్కగా మనం చేసుకోవచ్చు మంచిగా, మంచి ఆయిల్ యూజ్ చేసేసేసి. సో ఇంట్లో ఎలా చేస్తారు అనేది నేనైతే రెసిపీ అయితే 99.9% అయితే మీకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చాలా సింపుల్ చేసుకోవడము. సో ఓకే, అయితే నేను మళ్ళా కలుద్దాం. ఇషిక ఏది ఏం చేస్తున్నా ఇక్కడ? ఏం సౌండ్ రావట్లా? అదెందుకు?
అది మరి అవెందుకు అగ్గి పెట్టేందుకు? అయిపోయాక వచ్చి స్నానం చేయి, సరేనా? ఇంకా పిల్లల్ని అయితే పైకి రమ్మంటే రావడం లేదనమాట. కొంచెం సేపు ఆడుకుంటామని అన్నారు. సో ఇంకా నేను ఏంటంటే అంతలోపు చికెన్ పకోడీ రెడీ చేసి పెడదామని చెప్పేసి చేసేస్తున్నాను. రెసిపీ అయితే నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను, డీటెయిల్డ్గా చూసేయండి అందులో అయితే. సో చేసేస్తున్నాను అనమాట మంచిగా. ఏంటంటే పిల్లలు ఏంటంటే పైకి వెళ్ళి మూవీ చూద్దాం మమ్మీ అంటే, ఇంకా మార్నింగే చికెన్ పకోడీకి అయితే మొత్తం మ్యారినేట్ చేసి పెట్టాను. ఇంకొక పక్క అది అయిపోతుంటే పిల్లల కోసం అయితే పాలైతే కలిపేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు పాలు తాగేసేసి బాత్ చేసేసాక పైకి వెళ్దామని చెప్పాను. దానికోసమే పిలుస్తున్నాను, పైకి రండి అమ్మా అంటే ఇంకొద్దిగా సేపు ఉంటామని చెప్పి అంటున్నారు. వాళ్ళను ఒక 10-15 సార్లు పిలవాలన్నమాట, అప్పుడు వస్తారు. ఇంకా ఆడుకుంటూనే ఉంటారనమాట ఇంకా హాలిడే వస్తే. ఇంకా సరే పైకి మూవీ చూడటానికి వద్దులే నాన్న, ఆడుకోను కాసేపు అంటే, అలా కాదంట, ఆడుకోవాలంట కొంచెం సేపు, మళ్ళీ మూవీ చూడటానికి వెళ్ళాలన్నమాట. పైకి వద్దుగా. సరే పైకి వద్దులే. వద్దు అని చెప్తే వినుకోవట్లేదు అనమాట. 5 మినిట్స్ వచ్చేస్తా అంటున్నాడు, రావడం లేదు. ఇంకా పాలైతే కలిపి పెడుతున్నాను అనమాట, వచ్చేస్తారులే ఇంకా అని చెప్పేసేసి. నేనేంటంటే బెల్లం యూజ్ చేస్తాను అప్పుడప్పుడు షుగర్ యూజ్ చేస్తానన్నమాట. ఏది దొరికితే అది యూజ్ చేస్తాను, ఏది అవైలబుల్గా ఉంటే. వాళ్ళకి ఏంటంటే అలవాటైపోయాయి రెండు కూడా, ఏది యూజ్ చేసినా తాగడం అయితే. ఇంకా కలిపి పెట్టేసేస్తున్నాను, బాత్ చేసేసేసి ఇంకా పైకి వెళ్ళిపోవడమే. ఇంకా రైస్ కూడా ఒకేసారి పెట్టేశాను అనమాట, పిల్లలు బాత్ చేసి అయిపోయాక. ఏంటంటే మళ్ళీ మూవీ చూసి వచ్చాక ఏంటంటే మళ్ళీ వండడం లేట్ అవుతుంది కదా అని చెప్పేసేసి. ఇంకా నాకేంటంటే చికెన్ పకోడీ చేశాను కదా, అవి తినేసరికే సరిపోయిందనమాట. ఇంకా రైస్ అయితే నేను ఏం పెట్టుకోలేదు, ఇంక ఇప్పుడు కూడా పిల్లలకే పెట్టాను. అయిపోయింది, మీ స్నానం అయిపోతే మనం అవి తీసుకొని పైకి వెళ్దాం. ఒకే రోజు అన్ని చెయ్యకూడదు, ఓకేనా? అర్థమవుతుందా? రేపు పాలకూరలు చేస్తా. పాలకూరలు పాలతో కాదు, దాని పేరు అది. ఈ పెన్సిల్స్ అన్ని ఎందుకు నీకు? ఇన్ని పెన్సిల్స్ ఎన్ని పెన్సిల్స్ ఎందుకు అసలు? ఎవరైనా ఒక పెన్సిల్, ఈ షార్ప్నర్స్ చూడండి, షార్ప్నర్స్ అసలు ఎన్ని షార్ప్నర్స్ అసలు, ఎన్ని పెన్సిల్స్, ఎన్ని షార్ప్నర్స్. ఎవరైనా స్పేర్కి ఒక పెన్సిల్ పెట్టుకుంటారు, మరి ఇన్ని పెట్టుకోరు ఎవరు. మరి ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఇక్కడ పెట్టిన పెన్సిల్స్, ఎరేజర్, దీంట్లో ఉన్న పెన్సిల్స్ అన్ని అయిపోయింది. నేను 2 బాక్సెస్ పెన్సిల్స్ తీసుకున్నా, 2 బాక్సెస్ పెన్సిల్స్ లేవు ఇందులో. ఎరేజర్స్ ఇది ఎందుకు ఇందులో ఉంది? ఈ పెన్సిల్ మ్యాట్ తీసుకొచ్చి కిచెన్లో ఉన్న మ్యాట్. ఇలాంటి పెన్స్ అన్నీ ఏవి? మా పాప ఏంటంటే పెన్సిల్ తెచ్చుకుందనమాట. ఇంకా మా వాడు కూడా కావాలి అంటే ఇద్దామని చెప్పి కూర్చున్నాను. కూర్చుంటే వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయో నాకు తెలియకుండా అయితే పెట్టుకుంటున్నారనమాట. బాక్సెస్లో పెన్సిల్స్, ఎరేజర్స్ ఎందుకు అన్ని పెట్టుకుంటున్నారని చెప్పి అరిచేసాను. మామూలుగా మనం అయితే స్పేర్కి ఒకటి పెట్టుకుంటాం, వాళ్ళైతే 4-5 పెట్టుకొని ఉన్నారు. ఇంకా అవన్నీ తీసేసుకొని ఒక 2 పెన్సిల్స్ అయితే ఇచ్చానమాట. ఒకవేళ స్కూల్లో ఏమైనా
పోయినా కానీ ఇంకొకటి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లలైతే బాత్ చేసేసారు. ఇంకా రైస్ కూడా వండేసేసాను వాళ్ళకి. వండి ఇంకా పైకి వెళ్ళామనమాట మూవీ చూద్దామని చెప్పేసేసి. మామూలుగా అయితే మా వాడు ఎప్పుడు ప్రతి సాటర్డే వెళ్దామని చెప్పని అడుగుతాడు. మామూలు డేస్‌లో వెళ్దామంటే ఏంటంటే పిల్లలు మూవీ చూస్తా లేట్ అయిపోయి మార్నింగ్ లెగవరు స్కూల్‌కి. సో, అందుకని హాలిడేస్ టైంలోనే తీసుకొని వెళ్తాను పైకి. మామూలుగా అయితే వాళ్ళ డ్యాడీ ఉంటే అయితే కంపల్సరీ సాటర్డే నైట్ తీసుకొని వెళ్తాను. ఇంకా నాకు ఒక్కదానికే ఉంటే నాకేంటో కొంచెం బద్ధకంగా అనిపిస్తది పైకి వెళ్ళాలంటే. ఇంకా అందుకని ఇంకా ఈయన సాటర్డే కూడా తీసుకెళ్ళలేదు కదా అని ఇంకా సండే కొంచెం ఈవినింగ్ పైకొచ్చాము. వాళ్ళు ఇంకా హాయ్ నాన్న మూవీ చూస్తానని చెప్పంటే ఇంకా ఆ మూవీ పెట్టేశాననమాట. ఇంకా బావుంటది కదా హాయ్ నాన్న మూవీ. సో, ఇంకా చూద్దామని చెప్పేసనన్నారు. సో, అది పెట్టేసేసి ఇంకా మేము అవి తింటా మూవీనైతే ఎంజాయ్ చేశామనమాట మంచిగా. ఒక 2½ అవర్ అయితే పైనున్నాం చక్కగా. మంచిగా అనిపిచ్చింది. మూవీ ఏంటో ఎన్ని సార్లు చూసినా బోర్‌గా అనిపించదనమాట. బావుంటది ఈ మూవీ అయితే. సో, మా సండే అయితే మాకిలా గడిచింది. మీరైతే ఏం చేశారు? మీ సండే ఆహ్, సిం మామూలుగా అయితే సింపుల్‌గానే గడిచిపోయిందనమాట. మామూలుగా మా హస్బెండ్ వర్క్ దగ్గర ఉన్నారు కదా! తనుంటే ఏంటంటే పిల్లల్ని తీసుకొని బయటకి ఎక్కడికైనా వెళ్తుంటాం బీచ్‌కి కానీ అట్లాగా. సో, తను లేకపోతే అయితే మా రొటీన్ అయితే ఇదే బోరింగ్‌గా ఉంటదనమాట. ఇంకేదో ఒక టైం పాస్ చేస్తుంటాము. మూవీ చూడటము, లేకపోతే అంతే పార్క్‌కి వెళ్ళడము, సండేస్ టైంలో అట్లా. ఇంకా అంతే నార్మల్‌గా అయితే మా రొటీన్ అయితే అట్లాగే ఉంటది సండే టైంలో. ఇంకా పిల్లలకి మూవీ అయిపోయాక కిందకొచ్చేసేసి రైస్ అయితే పెట్టేస్తున్నాననమాట. ఇంక తినేసేసి పడుకొని స్కూల్‌కి వెళ్ళాలి కదా! మా పిల్లలు ఏంటంటే నార్మల్‌గా నేను 9:00కే పడుకోబెట్టేసేస్తాను. ఇంకా ఈరోజైతే వాళ్ళు పడుకునేసరికి 10 అయింది. వాళ్ళేంటంటే ఇంకొంచెం సేపు కిందకొచ్చాక కూడా టీవీ చూస్తూ లేట్ చేసేసారనమాట. ఇంకా అరిచి పడుకోబెట్టేసేసాను. వాళ్ళకైతే పెట్టేసేసి మా వాడైతే అసలు టీవీని ఎప్పుడు చూడనట్టు చూస్తుంటాడండి. వాడికి టీవీ ఉంటే చాలు హాలిడే టైంలో. ఇంకా నార్మల్ టైంలో హోంవర్క్స్ అని, మ్యూజిక్ క్లాస్‌కని వెళ్తుంటాడు కదా అని ఇంకా నేను వదిలేసేసేస్తుంటాననమాట వాడిని. ఇంకా పిల్లలకైతే బటర్ మిల్క్ చేసి ఇచ్చాను. బాబు అయితే తాగేసేస్తాడు మంచిగానే. వాడికి ఇష్టము. మా పాప అయితే తాగదనమాట. ఇంకా గుడ్ గర్ల్‌వి తాగవమ్మా అది ఇది అని చెప్పంటే ఇంక అప్పుడు తాగడానికి వెళ్ళింది. ఇంకా అక్కడ కూడా కొట్టుకుంటున్నారనమాట. వాడేమో స్పూన్ ఇమ్మంటున్నాడు. అదేమో ఇవ్వట్లేదు. ఇంకా ఇంకా ఎంతసేపు అని చెప్పి అంటున్నాడు. అదేమో ఇవ్వట్లే. ఇంకా వాడే దాంతో కొట్లాటకెళ్ళాడనమాట. ఇంకా మాకెప్పుడు ఉండేదేలేండి ఇది. మా సండే వ్లాగ్ అయితే ఇది. మీరైతే ఏం చేశారో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్.